లక్షలు లక్షలు ఫీజులు చెల్లించి మా పిల్లలను చంపేటందుకు స్కూల్కి పంపిస్తున్నామా అంటూ స్కూల్ ప్రిన్సిపల్ పై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాస్ టీచర్ కొట్టడంతో తమ కుమారుడి చెవి కన్నబేరి దెబ్బతిన్నదని, జీవితాంతం వినికిడి కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగడంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చలలో స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇచ్చిన వర్క్ చేయలేదంటూ క్లాస్ టీచర్ నాగరాజు తన్ను కొట్టాడని బాధిత విద్యార్థి సిద్ధార్థ చెప్పాడు. శుక్రవారం సాయంత్రం క్లాసులో పుస్తకం వెతుకుతూ ఉండగా టీచర్ వచ్చి కొట్టాడని చెప్తున్నాడు. నేను బుక్ వెతుకుతున్నా, లాస్ట్ బెంచ్కి పోయినా వెతకనికే అప్పుడు వచ్చిండు, లేచినమంటే కొడుతూనే ఉండు, నొప్పి లేస్తుంది. అప్పుడే ప్రాబ్లం ఇచ్చిండు, చేయలే ఎన్ని నాటకాలా అన్నాడు. ఎమ్మటే మళ్ళీ కొట్టిండు, నొప్పి ఇంకా ఎక్కువ వచ్చింది. నేను పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పినాక వచ్చిర్రు పేరెంట్స్. పొద్దున్నే బ్లీడింగ్ అయింది, లోపల ఇయర్ డ్రమ్ పోయింది, ఇన్పడలు 1 ఇయర్ వరకు అన్నాడు డాక్టర్. తక్కువ అయ్యే ఛాన్సెస్ 50% అన్నారు. నొప్పి మాత్రం ఎక్కువ వస్తుంది. ఇంటికి వెళ్లిన విద్యార్థి చెవి నొప్పి వస్తోందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి చెవి కన్నబేరి దెబ్బతినిందని చెప్పారు. వినికిడి శక్తి కోల్పోయాడని చెప్పడంతో షాక్ కి గురయ్యారు. పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. విద్యార్థిపై చేయి చేసుకున్నందుకు టీచర్ను సస్పెండ్ చేశామని ప్రిన్సిపల్ రమేష్ రెడ్డి చెప్పారు. అయితే అంతలోపే ఉపాధ్యాయుడు నాగరాజును పాఠశాలలోని ఓ గదిలో దాచుంచారని విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో విద్యార్థి బంధువులు ఆ టీచర్పై దాడికి దిగారు. ఏబీవీపీ నాయకులు కూడా పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు చేరుకొని ఇరుపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. టీచర్ నాగరాజు తమను తరచూ కొడుతూ ఉంటాడని ఇతర విద్యార్థులు కూడా తెలిపారు. తమ పిల్లవాడికి చెవిని తిరిగి తీసుకొస్తారా అంటూ విద్యార్థి బంధువులు ప్రశ్నించారు. దీనికి పాఠశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.